నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు భాష్యం విద్యా సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన భాష్యం పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలో జరిగిన భాష్యం విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్తో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ భాష్యం విద్యా సంస్థలంటే క్రమశిక్షణకు మారుపేరని తెలిపారు. భాష్యం విద్యా సంస్థల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు సంస్థ యాజమాన్యం సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కర్నూలు నగరంలో వరదలు వచ్చిన సమయంలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, ఆయన సోదరుడు హనుమంతరావు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. అలాంటి భాష్యం విద్యా సంస్థలు మరిన్ని శాఖలు ఏర్పాటు చేసి విద్యారంగానికి మరింత సేవ అందించాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు టెక్నికల్ కోర్సులను ఎంచుకుంటే వీలైనంత త్వరగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఒకవేళ ఉద్యోగం లభించకున్నా స్వయంగా టెక్నికల్ కోర్సు ద్వారా నేర్చుకున్న అంశాల ఆధారంగా జీవించవచ్చని తెలిపారు. తన కుమారుడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వేల కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని, ప్రతి ఇంటిలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్న తపనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితంలో పాఠశాల జీవితం ఎంతో మధురమైన అనుభూతులను కలిగిస్తుందని, అలాంటి జీవితాన్ని విద్యార్థులు క్రమశిక్షణతో సాగించాలని తెలిపారు. ముఖ్యంగా ఇళ్లలో పెద్దలు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా తమ పిల్లలకు మార్గదర్శనంగా జీవించాలని అన్నారు. ఒకవేళ పెద్దలకు చెడు అలవాట్లు ఉంటే వాటి ప్రభావం తమ పిల్లలపై పడుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి నడుచుకోవాలని తెలిపారు. తమ పిల్లలకు తల్లులు చక్కటి మార్గదర్శనం చేసి వారు ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు తోడ్పాటు అందించాలని సూచించారు. అనంతరం భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దశాబ్దాలుగా ఎంతో సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రతి క్షణం రాయలసీమ ప్రాంతంలో అలాగే కర్నూలులో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ఆయన ఎప్పుడూ ముందుకు సాగుతారని తెలియజేశారు. ఈ విషయంలో రాయలసీమ ప్రాంత ప్రజలు టీజీవీ కుటుంబానికి రుణపడి ఉంటారని తెలిపారు. ముఖ్యంగా భాష్యం విద్యా సంస్థలు కర్నూలు నగరంలో ఏర్పాటు చేసేందుకు వారు అందించిన సహకారం మరువలేనిదని, వారి సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. రాయలసీమలో మొదటి బ్రాంచి కర్నూలులోనే సార్ వాళ్ళు అతి తక్కువ రెంట్కి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు రాయలసీమలో 28 బ్రాంచెస్ ఉన్నాయి సార్. స్టార్టింగ్ కర్నూలులో ఆరంభమైంది. రాయలసీమలో ఉన్న ప్రజలందరికీ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని, విద్యార్థులకి ఏదో ఒకటి చేయాలని ఇప్పుడు వస్తుంటే కూడా సారు అక్కడ జెడ్పీ మన టౌన్ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఆడిటోరియం ఉంది. ఆ పిల్లలకి ఆ లోపల ఉన్నటువంటి ఆడిటోరియంలో బుక్స్ పెడుతున్నారు, మీరందరూ ఒకసారి గమనించుకోవాలి అని చెప్పి సార్ మాకు కలిసినప్పుడల్లా ప్రతి క్షణం టీజీవీ ఫ్యామిలీ అంటే ప్రజల కోసం, విద్యార్థుల కోసం, రాయలసీమ కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచన నిరంతరాయంగా నడుస్తూనే ఉంటుంది. సార్ అలా కూర్చొని ఉన్న మనసులో ఆ ఏరియాలో వాళ్ళకి ఇలా ఎలా చేయాలని ఆలోచిస్తూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే మనకి ఏదో ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలి, సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి, ఇంకా ఫ్యూచర్లో ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తారో రాయలసీమని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలన్న ఆలోచన 25 ఏళ్ల క్రితం సార్లో ఆ తపన చూసాం. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. సో ఆ విషయంలో భాష్యం ఫ్యామిలీ అంతా కూడా మీకు రుణపడి ఉన్నారు సార్. రాయలసీమ ప్రజలందరూ కూడా మీ కుటుంబానికి రుణపడి ఉన్నారు. సార్ని ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులకి మన టీజీ భరత్ గారు ఎన్నో ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ వస్తుంది. ఆ విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా కేర్ తీసుకొని
ఎలా అయితే భరత్ గారిని ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ లాగా ఒక మంచి నాయకుడిగా తయారు చేశారో మనందరం కూడా సార్ని ఆదర్శంగా తీసుకొని మన పిల్లల్ని కూడా మంచి సక్సెస్ఫుల్ బాటలో నడిపించాలని కోరుకుంటూ సార్ని మా తల్లిదండ్రులకి మెసేజ్ ఇవ్వాల్సిందిగా. రామకృష్ణ గారు, వారి అబ్బాయి రామ్ గారు, రామకృష్ణ గారు బ్రదర్ హనుమంత్ గారు, అలాగే అనిల్ గారు, శ్రావణి. భాష్యం స్కూలు డిసిప్లిన్కు మారిపోయారు. మంచిగా విద్యలు చెప్పడమే కాకుండా రెండే మేనేజ్మెంట్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వారి సేవలను అందిస్తున్నారు. మరి ఫ్లడ్లో వచ్చినప్పుడు కూడా రామకృష్ణ గారు, హనుమంతరావు గారు ఎంతో సహాయ సహకారాలు ఈ పట్టణానికి అందించారు. అవి కూడా మరవలేమని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి రామకృష్ణ గారు విద్యాలయాలు ముందుకు తీసుకుపోయే దిశలో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా జతకొచ్చారు. ఇంకా కర్నూలులో ఇంకా పెద్ద పెద్ద విద్యాలయాలు ఇక్కడ కట్టాలి. కొద్దిగా ఫ్యూచర్లో కొన్ని టెక్నికల్ కోర్సు కూడా, అంటే ఎప్పుడు కానీ టెక్నికల్ కోర్సులు పిల్లలకు ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటాయి, బతికేదానికి అవకాశాలు ఉంటాయి. ఆరవయస్సులకు బ్లడ్లోనే వ్యాపారం ఉంటుంది. ఏమీ లేకుండా బయటపడేస్తారో ఒక చిన్న కొట్టడి పెట్టుకొని వాడి నెలకు 34,000 సంపాదిస్తాడు. అలా ప్రతి ఒక్కటి ఇది కులాలు అనేది వాళ్ళ వృత్తుల్ని బట్టి వచ్చేట్టు. కంసలోళ్ళు ఇవన్నీ కొన్ని కులాలు వృత్తులు మాయమైపోయినాయి. కుమ్మరి వాళ్ళు ఆ వృత్తి మాయమైపోయింది ఆల్మోస్ట్. సో మీరు తెలుసుకోవాల్సిందంటే ఎలక్ట్రీషియన్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ ఐటీఐ కానీ 2 years కోర్సులు ఉంటాయి. దాంట్లో మీరు ఉత్తీర్ణులు అయితే మీ సొంతంగా కూడా బతికేదానికి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాలు రాకుండా. ఇప్పుడు రిలయన్స్ ఇక్కడ పెట్టిస్తున్నాడు భరత్ ఫ్యాక్టరీ. దగ్గర 500-600 మందో లేకపోతే 1000 మందికి దగ్గర ఐటీఐ స్టూడెంట్స్కి ఉద్యోగాల అవకాశం ఉన్నాయి. ఇటువంటిది మీకు తెలిస్తే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసుకొని ముందుకు పోండి. మీరు చదివింటే చదువులు టెక్నికల్ కోర్సులు చదివితే ఉద్యోగాలు అక్కడ రాకుండా మీ సొంతంగా కూడా బతకచ్చు. ఒక ఎలక్ట్రీషియన్గా బతకచ్చు, ఒక ఫిట్టర్గా బతకచ్చు. సో మీ అందరికీ తెలియజేసేది ఏమంటే ఫ్యూచర్ని కూడా గుర్తుపెట్టుకొని మీ చదువులు పిల్లలకు చదివించే విషయాల్లో ముందుకు పోవాలని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మరొకతూరు ధన్యవాదాలు తెలియజేస్తూ భాష్యం. రహదారి ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ సత్ప్రవర్తనతో మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి కోరారు. ఈ మేరకు నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ పొందుతున్న డ్రైవర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్లతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమీక్షించారు. సందర్భంగా కలెక్టర్ ఏ సిరి మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంపొందించడంలో ఆర్టీసీ సిబ్బంది పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. డ్రైవర్లు సత్ప్రవర్తనతో మెలుగుతూ ప్రయాణికులకు మర్యాదపూర్వకంగా గౌరవంతో సేవలు అందించాలని అన్నారు. రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించిన కలెక్టర్ కొంతమంది డ్రైవర్లు వంతెనలపై, రహదారులపై ఓవర్టేక్ చేయటం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. నిబంధనలను తప్పకుండా పాటిస్తూ ర్యాష్ డ్రైవింగ్కు పూర్తిగా దూరంగా ఉండాలని తెలిపారు. ప్రతి డ్రైవర్ తన కుటుంబాన్ని మాత్రమే కాదు, బస్సులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడి కుటుంబ భద్రతను కూడా గుర్తుంచుకుని బాధ్యతాయుతంగా వాహనం నడపాలని అన్నారు. ఇటీవల జరిగిన చిన్నటేకూరు బస్సు ప్రమాదం తనను కలిచివేసిందని పేర్కొన్న కలెక్టర్ ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ప్రతి నెల సుమారు 25 నుండి 30 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, అందులో ఎక్కువ మంది యువత ఉండటం ఆందోళనకరమని అన్నారు. అందువల్ల ఓవర్ స్పీడ్కు వెళ్లకుండా నిర్ణీత వేగంతోనే వాహనాలు నడపాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా బస్సులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. ప్రజల్లో ఆర్టీసీకి మంచి పేరు రావాలంటే సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. అలాగే బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులకు ఆదేశించారు. టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, త్రాగునీరు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆర్టీసీ పరిసర ప్రాంతాల్లో కూడా పరిశుభ్రతను
ఆర్టీసీ పరిసర ప్రాంతాల్లో కూడా పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. ఈ విషయంలో లోపాలు గుర్తించినందుకు ఎమ్మిగనూరు డిపో మేనేజర్పై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని హెచ్చరించారు. డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన ప్రయాణ సౌకర్యం అందించడంలో ఆర్టీసీ డ్రైవర్లు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పీ రాఘవకుమార్, రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు, డిపో మేనేజర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో సగభాగమైన మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ జయంతి అన్నారు. ఈ మేరకు నగరంలోని అశోక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విశిష్ట మహిళల సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీ జరగనున్న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అశోక్ ఇంజనీరింగ్ కళాశాలలో అశోక ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు సాచి అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అశోక ఇంజనీరింగ్ కళాశాల అధినేత అశోక్తో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలు పాల్గొన్నారు. అనంతరం సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ అశోక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన మహిళలను గుర్తించి మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తమలో మరింత బాధ్యతను పెంపొందించినట్లు అవుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా ఎదగాలని సూచించారు. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని సూచించారు. మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దినోత్సవ శుభాకాంక్షలు చాలా వైభవంగా జరిగింది. అశోక ఇంజనీరింగ్ కాలేజ్, అశోక ఫౌండేషన్ వాళ్ళ సాచి అవార్డ్స్ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా గర్వకారణంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మహిళలందరికీ, పురుషులకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా మరింత ముందుకు దూసుకెళ్ళిపోతారు అందరూ. ఈ సంవత్సరం కొత్త రెజల్యూషన్స్తో ఆరోగ్యం, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా సమాజ ఆరోగ్యానికి కూడా అందరం కలిసి కృషి చేద్దాం. హ్యాపీ విమెన్స్ డే. అశోక ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సాచి మిరకల్ కాల్డ్ ఉమెన్ అనే ఈ ఒక అవార్డ్ సెరమనీకి వచ్చానండి యాజ్ అ ప్రెజెంటర్. యాక్చువల్లీ 15 మంది మహిళలను ఎవరు కనుక వాళ్ళ రంగాలలో ముందంజు వేశారో వాళ్ళనందరినీ గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఈ యొక్క అవార్డ్స్, ఈ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఈ పురస్కారాలు చూస్తుంటే మాకు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది. ఇది ఇచ్చినందుకు ఏమవుతుందంటే ఆ మంచిని మనము ప్రోత్సహించి అది కూడా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి మన అందరికీ కూడా అర్థమైంది. ఈ యొక్క పురస్కారాలని స్థాపించిన అశోక్ గారికి, తర్వాత అశోక ఫౌండేషన్ వారికి నా యొక్క అభినందనలను ముఖ్యంగా ఇక్కడ చాలామందికి చాలా నైపుణ్యాలు ఉన్నాయి. ఆ నైపుణ్యాలన్నింటినీ కూడా గుర్తించి వాళ్ళని ఒక స్టేజ్నిచ్చి ఆ స్టేజ్లో కూడా చాలా మంచి అవకాశాలను ఇచ్చి ముఖ్యంగా ఉమెన్ ఏదైతే చేయగలుగుతున్నారో ఈరోజు ఆ చేసేకి ఇంకొక స్టెప్ వాళ్ళ విలువల్ని ఏవైతే ఉన్నాయో ఈరోజు అవి రికగ్నైజ్ చేసి అశోక ఫౌండేషన్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక మంచి ఆలోచన. సో అశోక ఫౌండేషన్కి వాళ్ళందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన జయంతి మ్యామ్ గారికి, స్వప్న మ్యామ్ గారికి, విశాఖ మ్యామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఐ వాంట్ టు షేర్ ఇన్సిడెంట్ హియర్. మనము విమెన్ ఎక్కడ ఉన్నా వాళ్ళు సాధించిన విజయాలని మనము చెప్పుకోవడానికి మనం దీన్ని ఒక స్టేజ్గా తీసుకోవాలి అనేది నా కోరిక. దాంట్లో మీరందరూ నాకు హెల్ప్ చేయాలి. డెఫినెట్గా సాచిలో మెన్ ఆర్ లాస్ట్, సో ఐఎమ్ ఏ మ్యాన్, సో ఐ హ్యావ్ టు బి లాస్ట్, సో యూ హ్యావ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అని నా కోరిక. విద్యార్థులు అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని సర్వేపల్లి విద్యానిలయం కరెస్పాండెంట్ శేషన్న, ప్రధానోపాధ్యాయురాలు కేపీ అరుణాశ్రీ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో స్నాప్ కార్టూన్ కార్నివాల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యానిలయంలో స్నాప్స్ కార్టూన్ కార్నివాల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శేషన్న, ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి కేపీ అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.
సాధారణంగా విద్యార్థులు టెలివిజన్ ఛానల్స్లో వచ్చే కార్టూన్లను ఎంతో ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వారు అభిరుచులను గమనించి పాఠశాల యాజమాన్యం కార్టూన్ కార్నివాల్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా విద్యార్థులు హలో విన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ముపాసా, సుజుకా, సిండరెల్లా, డోరా, డోరేమాన్, శివ, మాషా, బాద్షా, లిటిల్ సింగం వంటి కార్టూన్స్లో విద్యార్థులు పరకాయ ప్రవేశం చేసి కార్యక్రమాన్ని ఎంతో రక్తి కట్టించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శేషన్న, ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కేపీ అరుణశ్రీ మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వీలుగా ఇలాంటి కార్యక్రమాలను తమ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో తోడ్పాటు అందిస్తాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థులు చదువు పట్ల మరింత ఆసక్తి కనబరిచే అవకాశం ఉందని తెలిపారు. నగరంలో ఏ పాఠశాలలో లేని విధంగా ఇలాంటి కార్యక్రమాలను తమ పాఠశాలలో నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్టూన్ కార్నివాల్ వేడుకలు వైభవంగా జరిగాయి. రంగురంగుల రకరకాల వేషధారణల్లో పిల్లలు ఎంతో చక్కగా ముస్తాబై వచ్చారు. పిల్లలు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ పాఠశాలలో చేయడం వల్ల విద్యార్థులకు చదువు పట్ల ఇంకా ఆసక్తి పెరుగుతుంది. అందుకే ఇటువంటి కార్యక్రమాలు సర్వేపల్లిలో ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. పేరెంట్స్ టీవీలో చూడడమే కాకుండా కార్టూన్ షోస్ని లైవ్గా సర్వేపల్లి పాఠశాలలో చూడడం అనేది ఎంతో ఆనందంగా ఉందని నేను భావిస్తున్నాను. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా పరిశోధనల వైపు దృష్టి సారించి శాస్త్రవేత్తలుగా ఎదగాలని సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్ దామోదర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వారోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలో జిల్లా విద్యాశాఖ మరియు జిల్లా సైన్స్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారిని రంగమ్మ, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ అభిరుచులకు తగిన విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి సందర్శకులకు వాటి విశిష్టతలను వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారిని రంగమ్మ, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్ దామోదర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవ వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులను పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయని అన్నారు. విద్యార్థుల్లో దాగిన అంతర్గత ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారించి నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. సైన్స్ వారోత్సవాలను జరపడానికి మా విద్యార్థులందరినీ సన్నద్ధం చేయడం జరిగింది. అంటే జడ్జెస్గా కానీ, అరేంజ్మెంట్స్లో కానీ, తర్వాత అన్ని స్కూల్స్ నుంచి, చాలా స్కూల్స్ నుంచి రకరకాల పోటీలు, వక్తృత్వ మనకు పోటీలు కావచ్చు, మన క్విజ్ పోటీలు కావచ్చు, సెమినార్ పోటీలు కావచ్చు, తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు కావచ్చు, రకరకాల పోటీలను ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది మనకు జిల్లా విద్యాశాఖ వారు. అందరు విద్యార్థులు, చాలా స్కూల్స్ నుంచి విద్యార్థులందరూ కూడా ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. తర్వాత ఇక్కడ విద్యార్థులందరికీ కూడా మరి పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా విద్యాశాఖ వారు కావాల్సిన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం వారోత్సవాలు కండక్ట్ చేయడం ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, మన సైన్స్ పట్ల అవగాహన, తర్వాత వాళ్ళలో స్ఫూర్తి అనేది ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారా వాళ్ళలో కలుగుతుంది. ప్రాథమిక తరగతుల నుండి 3, 4, 5 తరగతుల జూనియర్స్ కూడా విభాగాన్ని ఈ విజ్ఞాన వారోత్సవాల్లో చేర్చడం వల్ల చాలా ఉత్సాహంగా కూడా పిల్లలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసేసి 4 ఈవెంట్లు జరపడం జరిగినది. పోస్టర్ ప్రజెంటేషన్, అలాగే సెమినారు,
క్విజ్ కాంపిటీషను ఫ్యాన్సీ డ్రెస్ అనేది సైంటిస్టుల వేషధారణ పెట్టడం వల్ల విద్యార్థులు స్వయంగా అంటే ఇంటర్నేషనల్ సైంటిస్టుల దగ్గర నుంచి ఇండియన్ సైంటిస్టుల దగ్గర నుంచి వాళ్ళు వేషధారణలలో రావడము, ఇక్కడ వాళ్ళు చెప్పే విధానము కూడా అందరినీ కూడా టీచర్లను కూడా లెక్చరర్స్ ఇక్కడ కళాశాల ప్రిన్సిపల్ అందరినీ కూడా అబ్బురపరిచే విధంగా ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ఈ కాలేజీ తీసుకోవడం వల్ల ఇక్కడ మనకు బీఈడి ట్రైనింగ్స్ అంటే కాబోయే టీచర్లుగా ఉన్న వాళ్ళ ట్రైనీస్ కూడా ఎలా కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలనే విషయాన్ని కూడా మన విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిపిన కాంపిటీషన్స్ వల్ల వాళ్ళకి అవగాహన వచ్చింది. ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారు కూడా చాలా అత్యున్నతమైన విద్యాబోధనలు కూడా స్వయంగా పిల్లలకి విద్యార్థులకు ట్రైనింగ్ టీచర్స్ బోధిస్తూ మంచి పేరు కూడా ఇక్కడ తెచ్చుకోవడం జరిగినది. విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ప్రణాళికాబద్ధంగా చదివి మెరుగైన ఉత్తీర్ణత సాధించాలని ఆదిత్య విద్యానిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సభ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు పలు సినిమా పాటలకు డాన్స్ చేసి అలరించారు. ఆదిత్య స్కూల్ కరెస్పాండెంట్ వాసుదేవయ్య 10వ తరగతి విద్యార్థులకు పరీక్షకు కావలసిన కిట్ అందజేశారు. 10వ తరగతి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని వాసుదేవయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను విద్యార్థులు సన్మానించారు. కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్లకు పరీక్షకు సరిపోయే సామాగ్రి పెన్నులు, ప్యాడు, ఎరేజర్స్, పెన్సిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ బాగా రాసి మంచి రిజల్ట్స్ తెచ్చుకొని భవిష్యత్తులో వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ 9వ తరగతి పిల్లలంతా కూడా 10వ తరగతి పిల్లలను మంచి ఫలితాలు సాధించాలనే ఆకాంక్షతో ఈ ప్రోగ్రాం ఇక్కడ జరగడం జరిగింది. ఈరోజు పాఠశాల తరపున ఉపాధ్యాయులందరూ కూడా మేము పిల్లలు బాగా చదివి ఇక్కడ చదివే పిల్లలే కాదు దేశంలో చదివే ప్రతి పిల్లలు కూడా భవిష్యత్తులో పరీక్షలు బాగా రాసి బాగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నగరంలోని ఎంఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఎస్జి మహాబలేష్ శైలజ దంపతుల కుమారుడు సాయి వివేక్ వివాహ మహోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను సాయి వివేక్ సహనలను ఆయన ఆశీర్వదించారు. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.